క్రీస్తు యేసు నుండి కలిగిన జీవం మనలో పనిచేస్తుంటే ఆ జీవము, దానిలో నుండి వచ్చే ఫలము దేవుని ప్రణాళికకు ఎప్పుడు కూడా అలైన్ అవుతుంది, పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉంటుంది, సహకరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక సోలిష్ గుడ్నెస్ వేరు, స్పిరిచువల్ గుడ్నెస్ వేరు. ఇది వాచ్మన్ మహాశయం దగ్గర నేను నేర్చుకున్న పాఠం. ఆయన పుస్తకాలు చదవండి. ప్రాణ సంబంధమైన మంచితనం ఉంది, ఆత్మ సంబంధమైన మంచితనం ఉంది, ప్రాణ సంబంధమైన జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది. దే లుక్ ఐడెంటికల్ బట్ దే ఆర్ నాట్ ద సేమ్. వాడు ప్రేమ అంటాడు, వీడు ప్రేమ అంటాడు. వాడు క్షమించమంటాడు, వీడు క్షమించమంటాడు. వాడు పరిశుద్ధంగా ఉండమంటాడు, వీడు పరిశుద్ధంగా ఉండమంటాడు. సేమ్ లాంగ్వేజ్ ఇద్దరు మాట్లాడుతుంటారు. కానీ దేవుని పని, దేవుని ప్రణాళిక అనేది ముందుకు రాగానే వాడు తిరగబడతాడు. అది ఎందుకయ్యా తిరగబడుతాడు అని అంటే, అది ఆదాము జీవములో ఉన్నటువంటి మంచితనం. అది దేవుని రాజ్యానికి పనికి రాదు. మనం దేవుని జీవము కలిగి అన్ని పనులు చేయాలి. దేవుని జీవము కలిగి